సాక్షాత్ భగవంతుడే అయిన శ్రీకృష్ణుడు చెప్పిన వైతరణి నది కదా. ఒకరోజు ద్వారకలో భక్తులందరూ కలిసి కృష్ణుడి చుట్టూ కూర్చొని ఉన్నారు. ఆ భక్తుల మనసులో ఒక సందేహం ఉంది. అప్పుడు అందులో ఒక భక్తుడు కృష్ణుడికి ఇలా అడుగుతున్నాడు, ప్రభు, మానవుడు మరణించిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? వైతరణి నది అనే ఒక భయంకరమైన నది ఉందని పెద్దలు చెప్తున్నారు కదా, ఆ నది ఏమిటి, దాని రహస్యం ఏంటి అని చెప్పి కృష్ణుడిని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు చిరునవ్వు నవ్వి చెప్పటం ప్రారంభించాడు. భక్తులారా, జీవితం ఒక ప్రయాణం. శరీరం ఒక రోజు ముగుస్తుంది, కానీ ఆత్మ మాత్రం శాశ్వతం. శరీరం విడిచిన తర్వాత ఆత్మ యమలోకానికి వెళ్ళే మార్గంలో ఒక నది ఉంటుంది. ఆ నది పేరే వైతరణి నది. ఆ నది సాధారణ నది కాదు. అది మనిషి చేసిన పాపాలు పుణ్యాలు ప్రతిబింబించే ఒక దివ్య పరీక్ష. ధర్మంగా జీవించిన వారికి ఆ నది ప్రశాంతంగా ఉంటుంది. వారు సులభంగా ఆ నదిని దాటేస్తారు. కానీ పాపకార్యాలు చేసిన వారికి ఆ నది చాలా భయంకరంగా కనిపిస్తుంది. కృష్ణుడు ఒక ఉదాహరణగా ఇలా చెప్తున్నాడు. ఒక గ్రామంలో గోపాల అనే అతను ఉన్నాడు. ఇతరులకు సహాయం చేసేవాడు, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టేవాడు, గోవులను ప్రేమించేవాడు, దేవుని స్మరణతో జీవించేవాడు. కాలం వచ్చినప్పుడు అతను ఈ లోకాన్ని విడిచిపెట్టేశాడు. అతని ఆత్మ యమలోకానికి వెళ్తూ వైతరణి నది వద్దకు వచ్చింది. ఆశ్చర్యంగా ఆ నది ప్రశాంతంగా మారిపోయింది. నీరు స్వచ్ఛంగా మెరిసిపోతోంది. అతను సులభంగా ఆ నదిని దాటేశాడు. ఎందుకంటే అతని జీవితంలో చేసిన పుణ్యాలు అతని మార్గానికి అడ్డు లేకుండా అయ్యాయి. పాపం చేసిన మనిషి అదే సమయంలో మరొక వ్యక్తి ఉన్నాడు అక్కడ. అతను స్వార్థంగా జీవించాడు, ఇతరులను బాధ పెడుతూ ఉండేవాడు, దయ లేకుండా ప్రవర్తించేవాడు. అతడు మరణించిన తర్వాత వైతరణి నది దగ్గరికి వచ్చినప్పుడు ఆ నది ఉప్పొంగిపోయి రక్తంలా ఎర్రగా కనిపిస్తూ నీరు భయంకరంగా అలలు వస్తూ అతన్ని భయపెట్టసాగాయి. అప్పుడు అతను అది గ్రహించాడు. జీవితంలో చేసిన పాపాలే ఇప్పుడు నా ముందు నదిలా నిలిచాయని చెప్పి బాధపడతాడు. కానీ ఏం లాభం అని ఇది చెప్పిన తర్వాత కృష్ణుడు భక్తులను చూసి ఇలా అన్నాడు మళ్ళీ, భక్తులారా, వైతరణి నది అనేది కేవలం ఒక నది మాత్రమే కాదు, అది మన కర్మల ప్రతిబింబం. మనిషి జీవితంలో దయ చూపాలి, సత్యంగా జీవించాలి, ఇతరులకు సహాయం చేయాలి, దేవుణ్ణి స్మరించాలి. అలా జీవించిన వారికి వైతరణి నది కూడా ఒక చిన్న ప్రవాహంలాగా మారుతుంది. కృష్ణుడు చివరిగా ఇలా అంటున్నాడు, జీవితం చాలా చిన్నది, కానీ కర్మలు చాలా గొప్పవి. మనిషి ధర్మంగా జీవిస్తే మరణానంతరం మార్గం కూడా ప్రశాంతంగా ఉంటుంది. అదే అధర్మంగా జీవిస్తే ఇలాగే జరుగుతుందంటూ శ్రీకృష్ణుడు అక్కడి వారికి వైతరణి నది యొక్క విశిష్టత ఈ విధంగా చెప్పాడు. జై శ్రీకృష్ణ.